సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలో ఎలక్ట్రికల్ దహనాలు చేసే భాషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పటమట సీఐ పవన్ కిషోర్ భాషా ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. మరోవైపు స్వర్గపురిలోకి సాయంత్రం 6 గంటల తర్వాత దహనవాటికలోకి మృతదేహాలను అనుమతించరాదు అనే నిబంధన కూడా ఉంది. అయితే మే 23వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో 2 మృతదేహాలను స్వర్గపురికి తీసుకువచ్చారు. ఆ సమయంలో దహనాలకు అవకాశం లేదని దహనవాటిక ఇన్ఛార్జ్ భాష పోలీసులకు చెప్పాడు. అయినప్పటికీ భాషను ఒప్పించి ఆ 2 మృతదేహాలను అక్కడే స్టోర్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం మే 24వ తేదీ ఉదయం వాటికి దహన సంస్కారం చేసినట్లుగా సిబ్బంది పోలీసులకు వివరించారు. కేసులో భాష వద్ద నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, భాష ఇచ్చే సమాచారం అండ్ ఆ 2 మృతదేహాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అట్ ప్రెసెంట్ ఉత్కంఠ రేపుతోంది. ఎవరివి అనేవి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఏమన్నా అప్డేట్స్ దొరికాయా పోలీసుల నుంచి? కార్తిక్, సాయి కృష్ణ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీంట్లో అనేక అంశాలు కూడా బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. స్వర్గపురిలో అంటే ఏదైతే దహనం చేశారని చెప్తున్నారో సాయి కృష్ణని, ఆ తేదీలకు సంబంధించి కుటుంబ సభ్యులు చెప్పిన తేదీలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు. స్వర్గపూర్లో పడమట సిఐ పవన్ కిషోర్ అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉండే సిబ్బంది దగ్గర నుంచి పూర్తి సమాచారం కూడా సేకరించిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా 24, 25 తేదీలకు సంబంధించి ఎన్ని గుర్తు తెలియని శవాల్ని కాల్చారు అంటూ కూడా వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ లెక్క ప్రకారం దాంట్లో కీలకమైన అంశాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. 23వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో 2 గుర్తు తెలియని మృతదేహాలను తీసుకుని వచ్చారు. అక్కడ స్టోర్ చేయాలని చెప్పారు. అయితే అక్కడ ఎవరైతే విధుల్లో ఉన్న భాష ఉన్నారో కుదరదు, ఎందుకంటే సాయంత్రం 6 తర్వాత ఎటువంటి మృతదేహాలను కూడా స్వర్గపూర్లోకి అనుమతించరు ఆ నిబంధనల ప్రకారం. అదేవిధంగా ఈ మృతదేహాలను కూడా అనుమతించమంటూ కూడా కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ ఉన్న పోలీసు ఒకరు రంగప్రవేశం చేశారు. ఇది పోలీసుల ఆజ్ఞ అంటూ చెప్పిన పరిస్థితి. అక్కడ మృతదేహాలను ఉంచాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాత్రి 8 తర్వాత 2 మృతదేహాలను అక్కడ ఉంచినట్టు తెలిసింది. 24వ తేదీ దహనం చేసినట్లు కూడా అక్కడ భాష చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే భాషని పడమట సిఐ అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఫోన్ని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. 23, 24, 25 ఈ 3 తేదీలకు సంబంధించి ఎన్ని మృతదేహాలు వచ్చాయి, ఎన్ని మృతదేహాలని ఖననం చేశారు అనే డీటెయిల్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ఈ సమాచారం ఈ రోజు కీలకంగా మారింది. కేసులో ప్రధానంగా ఇదే కనిపిస్తుంది. నిన్న జడా శ్రావణ్ కుమార్ కూడా ఆరోపించారు. ఆర్టీసీ బస్టాండ్లో సాయి కృష్ణ మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులు మున్సిపాలిటీ వాళ్ళకి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత దాని ప్రకారం పోలీసులు ఏదైతే చెప్పారో, స్క్రిప్ట్ రాసుకున్నారో దాని ప్రకారమే మృతదేహాన్ని స్వర్గపురికి తరలించారు, దహనం చేశారంటూ కూడా చెప్పారు. అదేవిధంగా ఈ డేటా కూడా మనం డేటాలో చూస్తే 23వ తేదీ బస్టాండ్ లోపల ఒక మృతదేహం దొరికినట్టు, అనాథ శవం దొరికినట్టు కూడా దాంట్లో రాసి ఉంచడం అయితే కలకలం లేపుతుంది. ఈ యాంగిల్లో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. నిన్న ఉదయం నుంచి కూడా నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి ఏసీపీ దైవప్రసాద్ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ ప్రారంభించారు. దాదాపు 30 మందితోటి మాట్లాడిన పరిస్థితి. ఈ రోజు ఉదయం 10 గంటలకు కూడా విచారణ ప్రారంభమైంది. అనేక మంది నుంచి సమాచారం సేకరిస్తున్న పరిస్థితి. ఎందుకు తీసుకొచ్చారు, అసలు మార్కాపురం నుంచి పోలీసులు సాయి కృష్ణ ఎందుకు తీసుకొచ్చారు, ఏ కేసులో తీసుకొచ్చారు, తీసుకురావడంలో ప్రధానంగా ఎవరు వ్యవహరించారు, దీనికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే విధంగా కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షణక్షణానికి సాయి కృష్ణ మృతికి సంబంధించి లేదా మిస్సింగ్కి సంబంధించి అనేక అంశాలు తెర మీదకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఇప్పటికే కానిస్టేబుల్స్ ఎవరైతే కీలకం ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరింత సమాచారం రాబట్టే విధంగా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. కార్తిక్, థ్యాంక్ యూ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.